శ్రీ వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు వయసు 82 సంవత్సరాలు అయినా ఎంతో ఆరోగ్యంగా మేము అయ్యప్ప దర్శనానికి వెళ్ళేప్పుడు కొన్నిసార్లు ఆయనతో కలిసి వెళ్ళటం జరిగింది. మాకు గంటన్నర పడితే ఆయన 40-45 నిమిషాల్లో నడిచేస్తూ ఉండేవారు. ఎంత ఆరోగ్యంగా ఉన్నారండి అనేవాడు. మరి వారు కూడా రాత్రి మనందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయారు. చాలా దుఃఖ సమయంలో ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ ఉంది. రాజేంద్ర ప్రసాద్ గారు లేకపోవటం అనేది చాలా మనసు కష్టంగా ఉంది. ఐ హ్యావ్ చాలా పర్సనల్ రిలేషన్షిప్ వారితోటి. ఎన్నో సంవత్సరాలుగా మెడ్రాస్ నుంచి తర్వాత ఇక్కడికి హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా చాలా కలిసిమెలిసి డిస్కషన్స్ వాటిల్లో పాల్గొనడం జరిగింది. ఆయన చాలా యూనిక్ వ్యక్తి, చాలా అన్యూజువల్ పర్సన్. ఆయనకి ఏ విధమైన ఇది లేకోకుండా ఆయన ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా ఆ రెస్పాన్సిబిలిటీస్ని ఫుల్ఫిల్ చేస్తూ వచ్చారు. ఆయన ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీకి ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు నేను యాజ్ ఎ మెంబర్ ఐ వాజ్ దేర్. సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్. ఎప్పుడూ ఆయనకని ఏం చేసుకోలేదు. ఆల్వేస్ ఫర్ ది సొసైటీ అండ్ ది ఫిలిం ఇండస్ట్రీ. యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ ఎన్నో సినిమాలు తీశారు ఆయన. బ్రహ్మాండమైన సినిమాలు, అన్ఫర్గెటబుల్ ఫిలిమ్స్ హీ హాజ్ మేడ్. అండ్ జగపతి సంస్థ అంటే అదొక ఇట్స్ ఎ వెరీ యూనిక్ స్టేటస్ ఇట్ హెస్ అటైన్డ్ బికాస్ ఆఫ్ కంటిన్యూస్ సక్సెస్ఫుల్ ఫిలిమ్స్. దసరా బుల్లాడు, తర్వాత సో మెనీ. I think he did about 34 films or something. 38 films he made, out of which 14 I think he has directed himself. 16, sorry about that. They're all memorable films, and films lo speciality music oti చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది. దాని తోడు ఆయన ఎన్నో మైల్ స్టోన్స్ he has made. శివాజీ గణేషన్ తోటి పిక్చర్లు తీశారు. తర్వాత రామారావు గారు నాగేశ్వరతో కలిసి పిక్చర్ తీశారు. దీస్ అందరికీ చేయగలిగిన పనులు కాదు ఇవి. ఓన్లీ హీ కుడ్ హావ్ డన్ ఇట్. ట్రమెండస్ రెస్పెక్ట్ హీ కమాండెడ్ ఫ్రమ్ ది fraternity of filmmakers, and his film won some awards also. So it is really sad that he is no more with us. ఆయన ఇక్కడ గత 10 సంవత్సరాలుగా ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానం టెంపుల్స్ కంప్లీట్లీ హెస్ టేకెన్ ఇన్ చార్జ్. ఆయన డిజైనింగ్ కానీ కట్టడం కానీ అంతా ఆయన పర్సనల్ రిలేషన్షిప్ కూడా ఉపయోగించి వాటికి డబ్బు కలెక్ట్ చేసి హీ హెస్ మేడ్ ఇట్. అండ్ హీ యూస్ టు డే ఫర్ 10 years మార్నింగ్ టిల్ ఈవినింగ్ హీ యూస్ టు బీ ఇన్ ది టెంపుల్. He used to go for lunch and come back again. Like office he worked. Nobody else could have done any better. And today these unique, the temples, 10 of them I think, 10 gods are there. Okay. So it's a beautiful, whoever goes there, they are very thrilled to see the cleanliness and also the way the pujas are conducted, the way the annual functions are conducted. He was very close to my brother who is no more. But personally, my father also liked him very much because continuously he was making films, and Jagapati office is like a social gathering with all the filmmakers. They meet every day morning, and it's a very beautiful association he managed. I do not think I'll be able to see in my life one more person like Rajendra Prasad. He is so unique. He's unique in the sense he did selfless service to the
for the friends, for the industry, and for everything. It's very sad that he is no more with us, and I pray Almighty for the condolences of the family, and he is blessed with beautiful sons who are also a part of the industry, but not directly as much as he does. So I take this opportunity of expressing my condolences to the family. ఈ సంవత్సరం ప్రారంభమైన 12 రోజుల్లోనే ముగ్గురు వ్యక్తుల్ని పోగొట్టుకోవడం మన దురదృష్టంగా అనిపిస్తోంది. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి మాట్లాడాలి అంటే ఆయన కాకినాడలో చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద నాటకాల మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఆత్రేయ గారు రాసిన కప్పలు అనే నాటకంలో హీరోయిన్గా ఆయన నటన ప్రారంభించారు. ఆ రోజుల్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారితో ఉన్న పరిచయంతో సినిమా హీరో కావాలి అని చెప్పి ఆయన ఇక్కడికి మద్రాస్ రావటం, కొంతకాలం ప్రయత్నం చేయటం, ఆ తర్వాత నాగేశ్వరరావు గారి సలహా మీద చిత్ర నిర్మాణాన్ని జగపతి సంస్థ అనే పేరు పెట్టి మొట్టమొదటి చిత్రం నాగేశ్వరరావు గారు ప్రోత్సహించినా కూడా ఆయన డేట్లు ఇవ్వడానికి అప్పుడు అవకాశం లేక జమున గారు హీరోయిన్గా, జగ్గయ్య గారు అనుకుంటా హీరో, అన్నపూర్ణ అనే సినిమాని మొట్టమొదటి సినిమా ఆయన నిర్మించారు. ఆ సినిమా విజయవంతమైంది బాగా. ఆ తర్వాత కొన్ని సినిమాల వరకు ఆ అనే అక్షరంతో టైటిల్స్ అన్ని మొదలుపెట్టి కొన్ని చిత్రాలు తీసిన తర్వాత దసరా బుల్లెడు సినిమా తీద్దామని అనుకున్నప్పుడు వి మధుసూదనరావు గారు డేట్లు టైట్ అయిపోయి ఆయన దొరకపోవడం, నాగేశ్వరరావు గారి డేట్లు మళ్ళీ అది వదులుకుంటే దొరకని పరీక్షలో ఉన్న సందర్భంలో రాజేంద్ర ప్రసాద్ గారు నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి, నాగేశ్వరరావు గారు ఈ సినిమా మీరే డైరెక్ట్ చేయండి, యాక్ట్ చేయడమే కాకుండా డైరెక్షన్ కూడా మీరే చేయండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు నాగేశ్వరరావు గారు అన్నారు, బాబు బాబు అని పిలుస్తారు ఈయన ఎప్పుడు కూడా ఈయన రాజేంద్ర ప్రసాద్ గారు, బాబు నీ వెనక నేను ఉంటాను, నువ్వే డైరెక్ట్ చేయి, నీకు అన్ని కెపాసిటీలు కూడా ఉన్నాయి, మ్యూజిక్ దగ్గర ఉండి చేయించుకోగలవు, ప్రొడక్షన్ సిస్టమేటిక్గా చేస్తావు, కథ మీద మంచి కమాండ్ ఉంది నీకు, నువ్వే డైరెక్ట్ చేయని చెప్పి ప్రోత్సహించి మొట్టమొదటిసారిగా 1971 సంవత్సరంలో సరిగ్గా ఇదే రోజు జనవరి 13వ తారీఖునే దసరా బుల్లెడు చిత్రం రిలీజ్ అయింది. అంటే 44 సంవత్సరాల క్రితం రిలీజ్ అయిన మొట్టమొదటి దర్శకత్వం అంచన దసరా బుల్లెడు ఎంత చరిత్ర సృష్టించిందో, ఎంత విజయవంతమైందో మనకు అందరికి కూడా తెలుసు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు నిర్మించారు, ఆయన దర్శకత్వం ఇచ్చారు. అన్ని కూడా ఎన్నో సూపర్ హిట్లు, స్టేట్ అవార్డ్స్ వచ్చినాయి. అలాగే హిందీలో తీశారు కొన్ని, తమిళ్లో తీశారు కొన్ని. ఒక మంచి నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు, పేరు ప్రఖ్యాతం. స్నేహానికి మరొక పేరుగా ఉండేవారు. ఆయనకున్నటువంటి స్నేహితులు ఇంకా నిర్మాణంలో ఎవరికి అంతమంది స్నేహితులు ఉండరేమో. స్నేహితుల కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. ఎదటి మనిషికి మర్యాద చేయడంలో ఆయన తర్వాత ఎవరు అని అనిపిస్తుంది. ఆ రోజుల్లో జగపతి సంస్థలో నటిస్తే చాలు, ఛాన్స్ వస్తే చాలు అనుకున్న రోజుల్లో నాలాంటి వాడికి ఒక చిన్న ఆయన సినిమాలో ఒక సెకండ్ హీరో వేసే అవకాశం వచ్చినప్పుడు చాలా ఆనందపడి ఆ సినిమాలో నేను నటిస్తూ ఉంటే ఆయన నాకు ఇచ్చిన మర్యాద కానీ ఇది చూసినప్పుడు నాకు నోటెమ్మట మాట రాల. ఈ ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీకి 14 సంవత్సరాల పాటు అయిన అధ్యక్షులుగా ఎంత చక్కగా నడిపించారో కూడా మీకు అందరికీ తెలుసు. అలాగే అది జరుగుతున్నప్పుడే ఇక్కడ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ అనేది ఒకటి కావాలి మనకి అని చెప్పి ప్రయత్నం చేసిన వాళ్ళు డివిఎస్ రాజు గారు, అలాగే జగపతి రాజేంద్ర గారు, ఇంకా కొంతమంది ప్రముఖులు అందరూ కలిసి ఆ కల్చరల్ సెంటర్ని ఎలా అభివృద్ధి చేశారో, మొట్టమొదటి ఎదురుగా ఉన్న ఒక చిన్న రెసిడెన్స్లో అద్దెకి తీసుకుని దాంట్లో ప్రారంభించిన ఆ క్లబ్ ఇవాళ కల్చరల్ సెంటర్ ఇవాళ హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లబ్గా తీర్చిదిద్దబడిందంటే దాని వెనక కృషి చేసిన వాళ్ళల్లో రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒకరు. హౌసింగ్ సొసైటీలో ఆయన అధ్యక్షులుగా పనిచేసేటప్పుడు ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ లేవు. ఆయన ఏదైనా తనకు కావలసిన ఫోన్ చేయాలి అని అనుకుంటే ఆ సొసైటీ ఫోన్ నుంచి ఫోన్ చేయడానికి ఇష్టపడేవాడు కదా ఆయన.
ఆయన తన పేరు మీద ఒక ఫోన్ తెప్పించుకొని ఆ ఫోన్ అక్కడ పెట్టుకొని తన సొంత పనులు ఏమైనా ఉంటే ఆ ఫోన్లో తన సొంత ఫోన్లో మాట్లాడేవాడే తప్ప సొసైటీకి ఒక్క రూపాయి కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడానికి ఒప్పుకునేవారు కాదు ఆయన. అలాగే మనకందరికీ ఒక దేవాలయం కావాలి, మనం షూటింగ్లు బయటికి వెళ్ళి చేసుకుంటుంటే చాలా ఇబ్బందులుగా ఉంటున్నాయి, మనకు ఉన్న పక్కన ఉన్న కొండ మీద దేవాలయం కట్టాలి అనుకుంటే ప్రయత్నం చేసిన ముఖ్యుల్లో అతి ముఖ్యుడు రాజేంద్ర ప్రసాద్ గారు. చాలామంది చాలా రకాలుగా చేయూతనిచ్చి ఆ దేవాలయం కూడా ఇవాళ రోజున ట్విన్ సిటీస్లో చెప్పుకోదగ్గ అతి పెద్ద మంచి దేవాలయాల్లో ఒకటి. హైదరాబాద్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఫిలిం నగర్కి వెళ్ళాలి, ఫిలిం నగర్లో ఉన్న దైవ సన్నిధానం చూడాలి, అక్కడ దాదాపు 17-18 టెంపుల్స్ అన్ని ఒకే చోట కట్టారు చూడాలని అనేక ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. అక్కడ ఆ దేవాలయానికి చైర్మన్గా ఆయన పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయనకున్నట్టు అలవాట్లన్నిటినీ కూడా పూర్తిగా మానేసేసి ఒక మౌనిలాగా, అంటే సర్వం త్యాగం చేసిన ఒక మౌని ఎలా అయితే ఒక బాధ్యత తీసుకుని ఉంటారో అలా ఆ దేవాలయాన్ని అంత పవిత్రంగా అంత బాధ్యతాయుతంగా ఆయన నడిపించారు. ఎవరైనా ఎలక్ట్రీషియన్ వచ్చినప్పుడు, లైట్లు పోయినప్పుడు, ఎలక్ట్రీషియన్స్ వస్తే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి 2 లడ్డూల ప్యాకెట్లు 2 పులిహార ప్యాకెట్లు ఇచ్చి పంపించేవారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆయన జేబులోంచి డబ్బులు తీసి ఆ 2 పులిహార ప్యాకెట్లకి 2 డబ్బులకి ఆయన డబ్బులు ఇచ్చేవారు. ఒకరోజు నేను అన్నా, మీరు ఇచ్చేది సొసైటీ తరఫునే కదండి, మీరెందుకు డబ్బులు ఇస్తారంటే, దేవాలయం డబ్బులు మనం ఏ విధంగా కూడా ఉపయోగించకూడదయ్యా, మనం ఖచ్చితంగా దేవాలయానికి ఇచ్చేయాలి అనేవారు. సొంత మనవరాలు ఏదైనా గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వస్తే అర్చన్ టికెట్ ఇచ్చి అర్చన్ టికెట్ కావాల్సిన డబ్బులు కూడా ఆయన వెంటనే అక్కడికక్కడ కట్టేశారు. అలా తన డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి ఇష్టపడతారు తప్ప ఇతరుల డబ్బు ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అలాగే సంస్థల డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా ఇష్టపడే వ్యక్తి కాదు ఆయన. అలాంటి మంచి వ్యక్తితో ఈ గత 25 సంవత్సరాలుగా ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీతో కలిసి పనిచేసినప్పుడు కానీ, లేక ఈ 15 సంవత్సరాల్లో ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో వారితో ఈ 15 సంవత్సరాలు కలిసి ఉండటంలో కానీ, ప్రతిరోజు వారితో కలిసి ఉండటం, వారి ఆశయాలు, నిర్దిష్టమైన భావాలు, అలాంటివన్నీ కూడా చూసిన తర్వాత ఇంత మంచి మనిషి మన ఇండస్ట్రీలో ఉండడం మన అదృష్టం అని అనిపించింది. ఏ రోజునైతే కప్పల్ నాటకం వేశారో ఆ రోజున ఆత్రేయ గారితో, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా ఆత్రేయ గారితో, అలాగే మధుసూదన్ రావు గారితో, కేవి మహదేవన్ గారితో ఆయనకున్నటువంటి ఒక అద్భుతమైన అనుబంధంతో తెలుగులో ఉన్నటువంటి పాటల్ని, మన జానపద పాటలన్నింటి కూడా చూసి అందులో మంచి మంచి పల్లవులు సెలెక్ట్ చేసుకొని ఆ పల్లవులు వచ్చేటట్టుగా ఆత్రేయ గారితో రాయించుకొని మహదేవన్ గారితో సంగీతం చేయించుకొని జగపతి సంస్థ ద్వారా వచ్చిన చిత్రాల్లో ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ వచ్చినాయో మనకందరికీ కూడా తెలుసు. అలాగే సినిమాలందరూ కూడా మన కోసం మనం నిర్మించుకుంటాం. రాజేంద్ర ప్రసాద్ గారిలో గొప్పతనం ఏంటంటే, ఇండస్ట్రీలో ఎవరూ చేయనటువంటి ఒక గొప్ప పని, తనని నమ్ముకొని తన సంస్థలోనే అనాదిగా ఎన్నో రోజులుగా పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అందరి కోసం అని ఒక సినిమా తీసి ఆ సినిమాలో వచ్చిన లాభాలన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పంచి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాజేంద్ర ప్రసాద్ గారు. పెద్ద మనిషి అంటే ఆయన అనిపించేట్టుగా ఉండేవారండి. ఆయన ఆస్తి అమ్మి కూడా సినిమా అప్పులు తీర్చానని చెప్పాడు ఆయన. మేము అయ్యప్ప దగ్గరికి వెళ్తున్నప్పుడు అంత మంచి మనిషి. మా దురదృష్టం ఏంటంటే, మేము ఆయనతో కలిసి 2 సార్లు ప్రయత్నం చేశాం. మొట్టమొదట వచ్చిన కొత్తలో ఒకసారి ప్రయత్నం చేశాము, అప్పుడు కుదరలేదు. మళ్ళీ 2000 ప్రాంతాల్లో సోహన్ బాబు గారు, కృష్ణ గారితో మళ్ళీ ప్రయత్నం చేసాం, అది కుదరలేదు. లేకపోతే కనీసం ఒక సినిమా రాసిన అదృష్టం మాకు పట్టేది అంత. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మెడ్రాస్లో సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ని, ఆంధ్ర క్లబ్ అని ఉండింది. దాంట్లో ఆంధ్ర క్లబ్లో నేను అప్పుడు వీరపాండే కట్టబొమ్మన్ పిక్చర్కి పనిచేసేవాడిని. ఈయన నాకు
బాగా ఫ్రెండ్ అయ్యారు. రాధా గారిని విశ్వేశ్వరరావు గారి దగ్గర ఉండేవాడు. రాధా గారు మేమందరూ అక్కడ చెస్ ఆడుతూ కూర్చునేవాడు. అప్పుడు ఈ బాలచంద్రు, మన గురుగారు, జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు అందరూ వచ్చేవారు. అప్పుడు రాజుపేద ఫినిష్ చేశాం. నేను స్టంట్ మాస్టర్ నా పిక్చర్కి ఫినిష్ చేస్తే రాజుపేద డబ్బింగ్ చేద్దామని ఆయన అనుకున్నారు. ఫస్ట్ జమినీ స్టూడియోలో రంగారావు గారని ఒక ఆయన బాగా ఫ్రెండ్, మన జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఫస్ట్ ఫ్రెండ్. ఆయన యాజ్ ఇట్ ఈస్గా పిక్చర్ తీద్దామని అనుకున్నారు. రంగారావు గారితో, ఆయన సౌండ్ ఇంజనీర్ జమినీ స్టూడియోలో, ఆయనతో తీద్దామని అనుకొని, సరే మేమందరూ ఒక మెస్ ఉండేది మాకు, మెస్సుని మేము తయారు చేసాము. ఇది విజయరాఘవాచార్య రోడ్లో క్లబ్లోనే మెస్. అందులో పొద్దున్న సాయంకాలం అక్కడే భోజనం చేసేవాళ్ళు, అలా ఉండేవాళ్ళు. అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ మాకు. అంత గొప్పవాడు ఇవాళ నన్ను వదిలిపెట్టి పోయాడంటే ఎలాగ పోయాడు ఏమిటి అనేది తెలియదు. నిన్న టీవీ నేను చాలా రేర్గా ఓపెన్ చేస్తున్నాను. టీవీ ఓపెన్ చేస్తే రాజేంద్ర ప్రసాద్ గారు పోయారన్నారు. మతిపోయింది నా కోసం. అంతట మంచి ఫ్రెండు, అంతట మంచివాడు, చాలా మంచివాడు అనమాట. అందరికీ హెల్పింగ్ నేచర్ ఉన్నవాడు పోయాడు. ఇంకా మన లాభం లేదనుకున్నాను. ఒక సెకండ్ థింక్ చేశాను, ఏంట్రా 102 years అయింది, నేను ఎందుకు ఉండాలి, వాళ్ళకన్నా ముందు నేను పోవాల్సిన వాడు, నేను పోకుండా అలాగనే ఉన్నాను అని చాలా బాధపడ్డాను. ఏం చెప్పేది ఆయన గురించి, పొద్దునే చూసి ఏడుపు తప్ప ఇంకేం లేదు నాకు. ఇది కాశీరా, కొందరు చచ్చాక వస్తారు, మరికొందరు వచ్చాక చస్తారు.